నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మన ముందు ఉన్నారు మురళీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. చూసాము, గత 2 రోజుల నుంచి మీ వీడియో చూస్తున్నాం. సో రీసెంట్ టైమ్స్ లో రాజమౌళి మీద ఉప్పలపాడు శ్రీనివాసరావు అనే ఒక అతను ఒక వీడియో పెట్టాడు. నా మరణ వాంగ్మూలం ఇది, నన్ను రాజమౌళి వేధిస్తున్నాడు, నన్ను మోసం చేశాడు అన్నట్టుగా అయితే ఆయన ఒక మరణ వాంగ్మూలం అయితే వీడియో రిలీజ్ అయింది బయటికి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈయన వీడియోని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన మొత్తము డిఫరెంట్ అలిగేషన్స్ ఉన్నాయి అందులో. ఓకే, ఒకటేంటంటే తన మధ్య రాజమౌళి గారి మధ్య ఉండే ఫ్రెండ్షిప్, ఒక స్త్రీ వల్ల వాళ్ళు విడిపోయామని అదొకటి. తర్వాత రాజమౌళి గారు సినిమాల్లో విజయాన్ని సాధించడానికి కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు, అవునా అనేటువంటిది ఒకటి. ఇవన్నీ వీడియోలోనే ఉన్నాయి. వీడియోలో లెటర్ ద్వారా వచ్చిన విషయాలు అందులో స్పష్టంగా ఉన్నాయి, ఎవరైనా వీడియో చూడొచ్చు. అది ఒకటి. మూడోది ఏంటంటే, ఈ రెండు వరకు ఒక యాంగిల్ అయితే, మూడోది ఏంటంటే అది ఇంకా భయంకరమైనటువంటి ఆరోపణ చేశాడు ఆయన. ఏంటది? అది ఏంటంటే రాజమౌళి గారు ఆయనకి విపరీతమైన యాటిట్యూడ్ అని, తాను మాత్రమే నెంబర్ 1గా ఉండాలి అని చెప్పేసి, తనకి పోటీగా ఎవరైతే డైరెక్టర్లు వస్తారో వాళ్ళని తొక్కివేయడానికి వాళ్ళ మీద కూడా కొన్ని క్షుద్ర పూజలు చేసి వాళ్ళని తొక్కేస్తారు ఓకే అనేటువంటి ఆరోపణ కూడా చేసి. డైరెక్టర్స్ ని తొక్కేస్తా ఉంటాడా లేకపోతే హీరోలను తొక్కేస్తా ఉంటాడా? డైరెక్టర్స్ని. ఓకే, రైట్. తనకు ఈయన డైరెక్టర్ కాబట్టి తనకు పోటీగా వచ్చేటువంటి డైరెక్టర్స్ని కొన్ని పూజలు చేయడం ద్వారా వాళ్ళని తొక్కేశాడు. ఈ విధంగా గుణశేఖర్ వంటి డైరెక్టర్, వివి వినాయక్, రామ్ గోపాల్ వర్మ, ఇటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్లాప్స్లో ఉండడానికి కారణం ఏంటంటే రాజమౌళి గారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ అని మీరు అన్నారు కదా. సో రామ్ గోపాల్ వర్మ ఈ ఎవరైతే విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, రాజమౌళి వాళ్ళ నాన్న, ఈయనంటే ఆయన పెద్ద ఫ్యాను. సో అలాంటి ఆయన క్షుద్ర పూజ చేయడం కారణం ఏంటంటారు? ఈయనకి పోటీగా ఎవరు రావద్దు, రాజమౌళి నెంబర్ 1 ఉండాలి, రాజమౌళి గారికి పోటీగా ఏ డైరెక్టర్ రాకూడదు, హైయెస్ట్లో ఈయనే ఉండాలి అని చెప్పేసి ఆయన తొక్కేస్తాడు. ఇంకా కొత్త లిస్ట్లో రీసెంట్గా కొన్ని హిట్ సాధించేటువంటి దర్శకులు ఉన్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు గారు, ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళని త్వరలో తొక్కువేయబోతున్నాడు, వీళ్ళ మీద పూజలు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో ద్వారా, తన లెటర్ ద్వారా కూడా ప్రకటించడం జరిగింది. సో దీని అంతా బట్టి కూడా ఒక ఎనాలిసిస్ చేసామన్నమాట. చెప్పండి. అనేక రకాలు కూడా ఎనాలిసిస్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే, రాజమౌళి గారు గేనా అనేటువంటి అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వచ్చింది చాలా మందికి. అవునా? స్పష్టంగా ఉంది. దేనికి అంత స్పష్టత? ఆయన లెటర్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే, రాజమౌళి గారు ఒక్కొక్క సినిమాని కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు తీస్తారు, మిగతా వాళ్ళు 1 సంవత్సరం లేదా కొంత లిమిటెడ్ టైంలో తీస్తే, ఈయన అనేక సంవత్సరాలు సినిమా తీస్తారు. అవును. రాజమౌళి గారితో ప్రయాణించడం వల్లనే మెగాస్టార్ చిరంజీవి వారి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ గారికి చాలా కాలం కూడా పిల్లలు పుట్టలేదు. అవునా? దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? ఎందుకంటే రాజమౌళి గారికి కూడా సంతానం లేదు. అవును, రాజమౌళి గారికి చిల్డ్రన్ లేరు. అదొకటి. ఇంకా అతిపెద్ద షాక్ ఏంటంటే, ప్రభాస్ గారికి పెళ్లి కాకపోవడానికి రాజమౌళి గారు ఏమైనా కారణమా? ఇవన్నీ కూడా చాలా మంది ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమంది ప్రశ్న ఎత్తుతున్నారు దీన్ని. అంటే ఈ కాలంలో కూడా నమ్ముతారు ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా? క్షుద్ర పూజలు అనేటువంటిది క్షుద్ర పూజలు ఉన్నాయి. ఈ కాలం నమ్ముతారు, నమ్ముతారు, ఉన్నాయి. నమ్మటం ఏంటండి? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు అనేటువంటి వాడు లేడా? చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు లేడా? అవి కూడా ఒక పార్ట్ పూజలలో. చంద్రుడిని బట్టే పౌర్ణమి అమావాస్య రోజున పూజలు చేస్తారు, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాకలా రాజమౌళి గారు గే అని ఒక ఎలిగేషన్ చేశారు, దాని గురించి ఎలా తెలుసు? దాని గురించి వివరించడం జరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారితో హైయెస్ట్ కాలము ప్రయాణం చేసింది ఎవరంటే ప్రభాస్ గారు. బాహుబలి 1, బాహుబలి 2 హైయెస్ట్ కాలం ఆయన చేశారు వర్క్, కొన్ని సంవత్సరాల పాటు. రాజమౌళి గారి ప్రభావం వల్లనే ప్రభాస్ గారు ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదా? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోవట్లేదు ఎంతసేపటికి. ఎందుకు చేసుకోవట్లేదు? రాజమౌళి గారి ప్రభావం ప్రభాస్ గారి మీద ఉందా? దానివల్ల ఈయన పెళ్లి చేసుకోవట్లేదా అనేటువంటి ఈ డౌట్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ లేటెస్ట్గా సినిమా తీయబోతున్నారు మహేష్ బాబుని. అది కనుక చూసి అందరూ కూడా భయపడిపోతారు. ఎందుకంటే మహేష్ బాబుని డైరెక్ట్గా ఒక పంజరంలో పెట్టడం జరిగింది. ఒక పులిని, సింహాన్ని పెట్టేసి లోపల ఇరుక్కుపోయింది అని చెప్పేసి అదొక వీడియో రిలీజ్ చేయడం. అంటే మహేష్ బాబుని ఇరుక్కుపోయాడా రాజమౌళి దగ్గర అనేటువంటి భయం కూడా కొంతమంది కూడా ప్రకటిస్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గమనించి ఆశ్చర్యం. ఇప్పుడు మనం ఒక విశ్లేషణ ద్వారా, యాక్చువల్గా ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు పంజరంలో పెట్టినట్టున్నారు కదా, అది జస్ట్ సరదాగా సినిమా ప్రమోషన్ అనుకోవచ్చు కదా.
ఇంకో రకంగా చూసుకుంటే ఇరుక్కుపోయినట్టే రాజమౌళి గారి దగ్గర కొన్ని సంవత్సరాలు. అది పని అది వాళ్ళ వర్క్ కదా అది. అదే ఇంకొక రకంగా ఇరుక్కుపోయాడు. ఏంటా ఇంకో రకం? ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా ఇరుక్కుపోయినట్టే. ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇరకపోయారు. ఓకే, సినిమా ఈయన స్వభావం వల్ల కొంతమందిని అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. కొంతమందిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటాడు హీరోలుగా అనేటువంటి ఆరోపణ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈయన గురించి కనుక మనం ఒక విశ్లేషణ కూడా చేసుకుంటే వెనక్కి వెళ్దాం. వీళ్ళు యాక్చువల్గా కర్ణాటకకి చెందిన వాళ్ళు. రాజమౌళి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్స్ ఒకరు కర్ణాటక చెందినటువంటి ఒక మంత్రాలకు సంబంధించినటువంటి ఒక విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఓకే. ఆ విలేజ్లో మన ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో మంత్ర విద్యలు ఉన్నాయి, కేరళలో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ యొక్క రాజమౌళి గారు ఎప్పుడైతే ఆయన సిస్టర్ గారు జన్మించినారు, వాళ్ళది ఒక ఉమ్మడి కుటుంబం. తర్వాత కొవ్వూరు, వాళ్ళ పేరెంట్స్లో ఒకరిది కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఇటు సైడ్, ఒకడేమో అటు సైడ్ కర్ణాటక. సో వీళ్ళు ఇలా జాయింట్ ఫ్యామిలీ, అనేక మంది వాళ్ళ పూర్వీకుల్లో అనేక మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉండటం వల్ల పూర్వకాలం ఉన్న పదిపడి జాయింట్ ఫ్యామిలీగా ఉండేది. నాటక రంగంలో ఉన్నారు కొంతకాలం. ఈ విధంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే నెక్స్ట్ రాజమౌళి గారి దగ్గరికి వచ్చింది. వాళ్ళ యొక్క పూర్వీకులు కష్టపడి పనిచేస్తుంటే వీళ్ళు అంత జాయింట్ ఫ్యామిలీ అంతా తినేవాళ్ళు కూర్చొని. ఓకే. తర్వాత ఎంఎం కీరవాణి గారు సంపాదనలో ఎక్కువ స్టార్ట్ చేశారు. ఎంఎం కీరవాణి గారు ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా సంపాదించి తన ఫ్యామిలీని పోషించేవాళ్ళు. వీరి నాన్న అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఒక రైటర్గా ఉన్నప్పటికి కూడా ఆయనకు తగినటువంటి ఆదరణ ఉండేది కాదు. ఆయన ఒక పెద్ద రాజమౌళి గారు రాకముందు ఆయన పెద్ద ఆదరణ ఏం లేదు, ఉంది కానీ సరిగా మనీ రాకపోవటం, పారితోషికాలు అందకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధలు పడేవాళ్ళు. ఇక రాజమౌళి గారిని కనుక తీసుకుంటే ఈయన ఒక బేవర్స్గా ఉండేవారు. రాజమౌళి గారి స్టార్టింగ్లో ఒక బేవర్స్ వాళ్ళ ఫ్యామిలీలో. ఓకే. ఆయనకి ఎడ్యుకేషన్ కూడా లేదు, ఎడ్యుకేషన్ జస్ట్ 10th ఇంటర్ అంతే. ఆయన గ్రాడ్యుయేట్, హైయర్ ఎడ్యుకేట్ కాదు ఆయన. అంటే ఈ కాలంలో కూడా ఎడ్యుకేషన్ పక్కన పెడితే స్కిల్ ఉంటే ఒక చాలు కదా. స్కిల్ ఉంటే చాలు. ఎడ్యుకేషన్ ఇస్ ఎడ్యుకేషన్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్. బట్ ఆయన ఒప్పుకుంటా, కానీ స్కిల్ ఒకటి ఉంది కదా ఆయనకి. ఉంది. మరి ఇంకా స్టార్టింగ్ లో ఆయనకి ఏమి లేదు. ఆయన మామూలుగా చాలా ఖాళీగా ఉండేవాడు. ఇంట్లో ఏ పని చెప్తే ఆ పని చేయటం, ఇంకా అన్ని పాల ప్యాకెట్ తీసుకురావటం, కిరాణా షాప్కి వెళ్ళి తీసుకురావడం, ఇటువంటి పనులకు ఆయన ఉపయోగించేవాళ్ళు. ఎవరింట్లో రాజమౌళి గారు అనేక కాలం. ఎందుకంటే ఆయనకి ఏ ఉద్యోగం లేదు, ఏ ఉద్యోగం రాలా, ఆయనకి చాలా సఫర్ అయ్యేవాడు, అట్లాగే బతికేవాడు ఆయన స్టార్టింగ్ లో. అటువంటి సందర్భంలో ఈయన ఎట్లాగో ఖాళీగా ఉన్నాడు కదా, తిరుగుతున్నాడు అని చెప్పేసి రాఘవేంద్రరావు గారి దగ్గర ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. రాఘవేంద్రరావు గారి దగ్గర ఈయన అసిస్టెంట్ జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ చేస్తే ఆయన నెమ్మదిగా కూడా ఆయన దగ్గర నుంచి, అది కూడా సినిమాకి కాదు, టీవీ సీరియల్ కోసం రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యాడు ఈయన. జాయిన్ అయ్యి మెల్లగా ఆయన దగ్గర కూడా అంటే ఈయనలో ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఈయనలో విద్య లేదు, ఎడ్యుకేషన్ లేకపోయినా స్కిల్స్ ఉన్నాయి. మెల్లగా రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకోవడం జరిగి కూడా శాంతినివాసం వంటి సీరియల్ టైంలో రాఘవేంద్ర గారు ఇంకో మంచి ఆపర్చునిటీ అవడం వల్ల ఈయనకు అవకాశం ఇచ్చారు. ఈయనకు అవకాశం ఇవ్వడం వల్ల ఈయన అందులో డైరెక్షన్ కూడా చేశాడు. ఆ సమయంలో వీరు అప్పటి నుంచే కూడా ఇక జీవితంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకమైనటువంటి పూజలు కూడా చేసేవారు. దీనికి ఎంఎం కీరవాణి గారు ఎక్కువ సహకరించేవారు. ఎంఎం కీరవాణి గారు వాళ్ళు కేరళలో ఇప్పుడు కూడా మంత్రాలు. మీరు ఏంటంటే ఈ రాజమౌళి మీద, ఎవరైతే ఉప్పలపాటి శ్రీనివాసరావు మీద మీరు లేనిపోయిన అలిగేషన్స్ చేస్తున్నారు, మీకు అది ఇంకా రాలేదు అక్కడ దాకా. అంటే చేశారా? ఇంకా రాలేదు. చెప్పండి. ముందు మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. చెప్పండి. ఎంఎం కీరవాణి గారు చేయించేవాళ్ళు. అంటే ఈయన తప్పు ఉద్దేశం కాదు, ఎవరైనా తమ జీవితంలో పైకి రావాలని పూజలు చేయించుకుంటారు. ఆయన తప్పు పూజలు ఏం చేయలేదు. తమ జీవితంలో పైకి రావాలి, సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలి, వాళ్ళ కోరిక అదే, అంతమించి ఏం లేదు. సాధించాలని చెప్పేసి పిల్లోడు కూడా సరిగా రాణించట్లేదు, ఇతను బాగా పైకి రావాలనే ఉద్దేశంతో వీళ్ళు పూజలు చేస్తుండేటువంటి వాళ్ళు. ఈ సమయంలో కూడా ఇతనికి ఉన్నటువంటి మిత్రుడు ఇప్పుడు చెప్పే ఆరోపణ చేసినటువంటి ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనేటువంటి ఆయన, వీరు కూడా అప్పటి నుంచి కూడా వీరి మిత్రుడు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒక స్టేజీ దాటి గే స్థాయిలో ఉండేటువంటిది. ఉప్పలపాటి శ్రీనివాస్ అనేటువంటి ఆయన, రాజమౌళి అనేటువంటి వీళ్ళిద్దరు గేస్. ఓకే. వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అది. ఫ్రెండ్షిప్తో పాటు వీళ్ళిద్దరు స్వలింగ సంపర్కులు. అవునా? అవును. అప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్య ఆయన పెట్టిన వీడియోని బట్టి అనాలిసిస్ చేస్తున్నాం. మీరు మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్గా చూడొచ్చు. ఆయన పెట్టింది స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. వీడియో చూసిన దాంట్లో అదే చెప్తున్నా, అప్పటి నుంచి కూడా చాలా కాలం కలిసి ప్రయాణం చేశారు. వాళ్ళిద్దరూ విడదీయలేటువంటి విధంగా కూడా వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. ఈ విషయం కూడా వాళ్ళ ఇంట్లో కూడా అందరు అప్పుడు అంత గమనించలేదు, పెద్ద పట్టించుకోలేదు. తర్వాత కూడా ఈ యొక్క రాజమౌళి గారు సినిమా ఫీల్డ్లోకి మెల్లగా జూనియర్ ఎన్టీఆర్
వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని మెల్లగా ఇతను జూనియర్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 వంటి సినిమాలు తీయడం ద్వారా ఆయన సినిమా రంగంలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి అప్పటి నుంచి కూడా ఇక వాళ్ళు విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పూజలు కూడా చేయటం ద్వారా సక్సెస్ బాట పట్టారు వాళ్ళు. మనం అప్పటి నుంచి జాగ్రత్త చూడండి, ఇప్పటివరకు రాజమౌళి గారి తీసిన సినిమాల్లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు, అన్ని సూపర్ డూపర్ హిట్లే. అది గమనించండి. వాస్తవానికి అది పాసిబుల్ కాదు. ఈవెన్ ఇప్పుడు శంకర్ వంటి పెద్ద పెద్ద డైరెక్టర్ తీసిన సినిమాలు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి. ఎంతో ఎవరైనా సరే డైరెక్టర్ తీసుకోండి, దాసనారాయణరావు కానీ రాఘవేంద్ర గారు కానీ తీసిన సినిమాలు ఎప్పుడో ఇప్పుడు ఫ్లాప్లు ఒకటైనా ఫ్లాప్స్ వస్తాయి, కానీ రాజమౌళి సినిమా ఒక్కటి కూడా ఫ్లాప్ ఉంది. గ్రేట్ అని చెప్పుకోవచ్చు కదా. అది ఎందువల్ల ఫ్లాప్స్ అవ్వట్లేదంటే ఆయన కష్టం. అందరూ కష్టపడతారు, కష్టం లేకుండా రాఘవేంద్ర గారు కష్టపడతారు, లక్కు అని కూడా అనుకోవచ్చు. కానీ దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొన్ని పూజలు. మీకు దీనికి ప్రూఫ్స్ కావాలంటే మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో శకుని అనే ఒక ఆయన ఉంటాడు, తెలుసు మహాభారతంలో. అతను ఏం చేస్తాడంటే జూదంలో ఎక్స్పర్ట్ అతను. అతని దగ్గర మంత్ర సహాయంతో ఒక మాయా ఈ పాచికలు అనేవి ఉంటాయి అతని దగ్గర. అవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అతను పాచిక వేసి ఎంత పడమంటే అంత పడుతుంది. సో ప్రతి దాంట్లో కూడా అతనే విజయం సాధిస్తాడు. అతనితో కనుక ఎవరైనా ఆడినా సరే అన్నిట్లో అతనే విజయం సాధిస్తాడు. అతనికి ఓటమి అనేది ఉండదు. ఆ మాయా పాచికల ద్వారా అతను అన్నిట్లో విజయం సాధిస్తూనే ఉంటారు. చివరికి అతను పాండవులు కూడా ఈ మాయా పాచికల ద్వారా ఓడించి అడవికి పంపిస్తారు, అది వేరే విషయం. కానీ ఎల్లప్పుడూ విజయం రావాలంటే కొన్ని మంత్ర విధానాలు ఉన్నాయి, అవి చేయటం ద్వారా కొంతమంది ఎప్పుడు కూడా విజయం సాధిస్తారు. సో రాజమౌళి గారు కూడా తాను విజయం సాధించాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా కొన్ని పూజలు చేయించేవారు. దీనికి కొంతమంది అనేదంటే మహిళ కన్య ద్వారా నగ్న పూజలు కొన్ని చేయిస్తారు అనేటువంటి కొంతమంది కూడా చెప్పడం జరిగింది. నగ్న పూజలు కన్య ద్వారా నగ్న పూజలు చేయిస్తారు రాజమౌళి గారు. విడుదలకు ముందు విడుదల చేయించడం ద్వారా తప్పనిసరిగా విడుదల అది సక్సెస్ 100% సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఆయన సినిమాలు కూడా గమనించినట్లయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. బాహుబలి సినిమాలో చాలా స్పష్టంగా చూపిస్తారు. 2 క్యారెక్టర్లు ఉంటాయి, ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంటుంది, రానా గారి క్యారెక్టర్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక సందర్భంలో యుద్ధం చేస్తారు శత్రువుతోటి. చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే బలి ఇవ్వాలని కోరడం జరుగుతుంది, ఒక జంతువుని బలి ఇవ్వాలి. ఆ సందర్భంలో గమనిస్తే రానా క్యారెక్టర్ ఏం చేస్తుందంటే బల్లాల దేవుడు క్యారెక్టర్ ఆయన ఒక జంతువుని బలిస్తాడు, ఆ బ్లడ్ మీద పడుతుంది, అందరూ జయ జయధ్వానాలు చేస్తారు. కానీ తరువాత ఈ ప్రభాస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో బాహుబలి క్యారెక్టర్, ఇతను బలివ్వడు అమ్మవారికి. ఏదో డైలాగులు పెడతారు, అమాయక జంతువుని బలి ఇవ్వటం ఏంటి అనే డైలాగులు చెప్తారు. మొత్తం మీద బలి ఇవ్వకుండా మరి రక్తం దించాలి కాబట్టి తన వేలునే కట్ చేసి ఇట్లా బ్లడ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తర్వాత కన్నా తీసుకుంటే అమ్మవారికి బలిచ్చినటువంటి బల్లాల దేవుడు తన జీవితాన్ని బ్రహ్మాండంగా గడుపుతాడు. అతనే చక్రవర్తి అవుతాడు అలా బాహుబలి రాజ్యానికి చక్రవర్తి అయ్యి తన జీవితాంతం కూడా వైభవమైన జీవితం గడుపుతాడు. అమ్మవారికి బలి ఇవ్వడానికి నిరాకరించినటువంటి బాహుబలి అర్ధాంతరంగా చనిపోతాడు. అది సినిమా అండి, సినిమాకి సంబంధం ఏంది? సెంటిమెంట్ కూడా పూజలు సెంటిమెంట్ ఇవన్నీ. బలిస్తేనే పైకి వస్తారు, బలి ఇవ్వకపోతే పైకి రారు. సినిమా అనేది క్లియర్ గా చూపించారు అందులో. సినిమా సార్ అది కథ, సినిమా అంటే కథ, అది కథ క్లియర్ గా చూపించాడు. ఇప్పుడు మీకు అది చెప్తున్నారా? నమ్మకం, అది పూజ గురించి చెప్తున్నా, నమ్మకం. అది బలి ఇవ్వకపోతే వీడు అర్ధాంతరంగా చనిపోతాడు. వాడి ఆయన వైఫ్ జీవితాంతం జైల్లో ఉంటుంది. కుమారుడేమో రాజు ఎంతో వైభవంగా పెరగాల్సిన కుమారుడు ఎక్కడో అడవిలో కోయోళ్ళ మధ్య పెరుగుతాడు. సో పూజ చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది, పూజ చేయకపోతే ప్రయోజనం ఉండదు. ఇవన్నీ ఆయన సినిమాల్లో కూడా అంతర్లీనంగా కూడా కనిపిస్తూ ఉంటాయి మనం గమనిస్తే. అలాగే మనం అనేక సినిమాల్లో చూడొచ్చు ఆయన సినిమాలు ఇవన్నీ కూడా. మగధీర సినిమాలో కూడా గమనించండి, శివుడికి పూజ చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే లేదని కూడా చూపించడం జరుగుతుంది యుద్ధంలో. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట ఆయన సినిమా, అంతర్లీనంగా ఉంటాయి. వీటిని ఆయన బాగా నమ్ముతాడు. సో ఖచ్చితంగా కూడా ఈ పూజలు చేయటం ద్వారానే ఆయన విజయాలు సాధిస్తున్నాడు. ఇదంతా కూడా అతని మిత్రుడైనటువంటి ఉప్పలపాటి శ్రీనివాసు చెప్పినటువంటి ఆరోపణలు. పూజల ద్వారానే సక్సెస్ సాధిస్తున్నాడు అని. సరే, అది ఒక యాంగిల్. ఇప్పుడు ఇతని దగ్గర కనుక వస్తే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత వీరిద్దరి మధ్య ఒక స్త్రీ వచ్చింది అనేటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ. ఆ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి కూడా వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. వెంటనే కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి అతనికి పెళ్లి చేయాలని కూడా వాళ్ళు చూడటం ప్రారంభించారు. ఈమెకి అంతకుముందు పెళ్ళయిందా అవలేదనే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆమె మొదటి భర్త ఎవరు అనేది ఏ ఛానల్లో రాలేదు, ఏ మీడియాలో రాలేదు, ఎక్కడ ప్రకటించబడలేదు.
ఆమెకు సంతానం ఉంది, మరి సంతానం ఎలా కలిగింది? మొదటి భర్త ద్వారా కలిగింది అన్నారు. మొదటి భర్త అనేవాడు ఉన్నాడా, లేకపోతే మోసం చేశారా, ఎవరైనా మోసం చేయబడిందని తెలియదు. ఉంటే ఒకళ్ళ పేరు ఉండాలి కదా, ఒకళ్ళ పర్సనల్ లైఫ్, ఒకళ్ళ పేరు ఉండాలి కదా. మొదటి భర్త డైవర్స్ తీసుకున్నాడు, సరే కాదు, ఆమె పర్సనల్ లైఫ్, ఒక పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం. ఆమె మొదటి భర్తకి విడిచిపెట్టేసి వచ్చిందంట, ఎందుకంటే అతను హెరాస్మెంట్ చేశాడు. వచ్చినటువంటి ఆమె రాజమౌళి కంటే 4 సంవత్సరాలు పెద్ద. ఆమె ఆల్రెడీ 4 ఏళ్ళు పెద్ద. ఆమెకు ఆల్రెడీ ఒక కుమారుడు ఉన్నాడు, 10 సంవత్సరాల కుమారుడు ఉన్నట్టు ఆల్రెడీ. ఆమెని ఇతనికి ఇచ్చి కూడా వివాహం చేయడం జరిగింది. వివాహం చేసినప్పుడు ఇతను అడిగాడు, ఇక యు శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీనివాసరావు రాజమౌళిని అడిగాడు, మన ఇద్దరు కలిసి ఇంతకాలం ప్రయాణం చేస్తున్నాము, మరి నువ్వు వేరే స్త్రీని తీసుకోవటం ఏంటి, తీసుకుంటే ఎలాగా? ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటంటే అతను చెప్పడం జరిగింది. ఆమె వల్ల మనం విడిపోవాలా, మనం ఎందుకు విడిపోవాలి, మనం విడిపోవద్దు అని చెప్తే రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే, లేదు మా ఇంట్లో వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ నిర్ణయాలు యాక్సెప్ట్ చేయక తప్పదు, నేను చేసుకోవాలి తప్పదు అనగానే ఇతను చెప్పినట్ట, పోనీ నేను పెళ్లి చేసుకుంటాను, మనం ముగ్గురే కలిసే ఉందాం అనేటువంటి మాట అతను చెప్పడం జరిగింది. ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా పెళ్లి తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, కానీ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది మామూలుగా, అంతేగాని ముగ్గురం కలిసే ఉందాం అని అనటం ఏంటి? అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు గేస్ అని. లేదంటే మీరు చెప్పే ప్రకారం అయితే అట్లా ఆ వీడియోలో ఉంది, అది నేను చెప్పట్లేదు, ఇది నేను చెప్పట్లేదు, వీడియోలో ఉంది. ఓకే, వీడియోలో ఉంది. ఉప్పలపాటి శ్రీనివాస్ చెప్పిందని నేను చెప్తున్నాను, నా సొంతదిగా చెప్పట్లేదు. ఉప్పలపాటి శ్రీనివాస్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆమెను నేను పెళ్లి చేసుకుంటా, ముగ్గురం కలిసే ఉందాం ఒకే ఇంట్లో అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ చట్టబద్ధమైన రూల్ ప్రకారము ఒక రూఫ్ కింద కనుక ఉంటే సంసారం చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు చట్టం అదే ఉంది. సరే, అప్పుడు రాజమౌళి గారు అన్నారంటే ఇది చాలా చండాలంగా ఉంటుంది, ఎవరైనా వింటే చూసినా అది వద్దు అన్నారంట. అప్పుడు అతను ఇంకో ఆప్షన్ చెప్పాడంట, లేదంటే నువ్వు చేసుకో అమ్మాయిని, నలుగురం కలిసే ఉందాం అని చెప్పాడట ఉప్పలపాటి శ్రీనివాసరావు. నలుగురం కలిసి ఒకే చోట కలిసి ఉండటం ఏమిటి, అసలు కలిసి ఉండటం అనే టాపిక్ ఏంటి? అక్కడ వాళ్ళు గేస్ కాబట్టి కలిసి ఉందాం అనే టాపిక్ మాట్లాడాడు. లేదంటే కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? ఇఫ్ ఈజ్ ఎ ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో అతను ఉంటాడు, వీళ్ళ ఇంట్లో ఈడు ఉంటాడు, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, బయట తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, దట్ ఈస్ అదర్ మ్యాటర్. మనం అందరం కలిసి ఉందాము, ఇద్దరం ఒకే ఇంట్లో ఉందాము అనేటువంటి చెప్పడం కూడా, పెళ్ళైన తర్వాత కలిసి ఉంటాం ఏంటి? అది ఇంకా గే అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అతను అందులో తెలియజేయడం జరిగింది. అతను కాదన్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అయినా సరే, పెళ్ళైనా కానీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది, వాళ్ళ గే రిలేషన్ స్వలింగ సంపర్కం కొనసాగుతూనే ఉంది. ఇది కొంతకాలం ఇంట్లో తెలిసింది. ఇంట్లో ఎప్పుడైతే తెలిసిందో ఆమె అప్పటి నుంచి కూడా దీన్ని స్టాప్ చేయడానికి కూడా ప్రయత్నం స్టార్ట్ చేశారు ఇంట్లో. ఈ రమ అనేటువంటి ఆయన కూడా ఇదేంటి, ఇది చాలా చండాలంగా ఉంది, వెంటనే కూడా ఈయన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ కూడా వాళ్ళ బంధం కూడా కొనసాగుతూనే ఉంది. యమ దొంగ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు కదా, ఆ సినిమాలో కూడా ఇతను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సమ్ రోల్ కూడా ఈయనకి ఇచ్చేసేసి ఈయన పేరు కూడా అందులో వేయటం జరిగింది. అది కూడా ఆయనే చెప్తున్నాడు, అందులో ఉంది నిజంగానే ఆ సినిమా వచ్చేటువంటి పేర్లలో. అప్పటి వరకు కూడా వాళ్ళ మధ్య బలమైనటువంటి బంధం కూడా కొనసాగింది. ఆ సినిమా తరువాత యాక్చువల్గా ఆ వీడియోలో ఏముందంటే, చెప్పండి, మేము కూడా ఆ వీడియో చేసాము. రాజమౌళి నేను అప్పట్లో చాలా మంచి మిత్రుడు, కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసాం. ఆ టైంలో మా ఇద్దరి మధ్య ఒక అమ్మాయి వచ్చింది. చెప్పండి. మా ఇద్దరి మధ్య ఒక అమ్మాయి వచ్చిందని బట్ కలిసి ఉన్నాము. సో ఆ అమ్మాయి వల్ల యుద్ధాలు జరుగుతాయి అనేది ఎప్పుడో కురుక్షేత్రంలో టైంలో జరిగింది, ఇప్పుడు కళ్ళారా కనబడుతుందన్నట్టు చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ రావచ్చు, లేకపోతే ఈయనకి కొంచెం బెదిరిస్తున్నారని ఆయన అన్నట్టుగా ఆయన బెదిరించి ఉండొచ్చు, అలా చూడొచ్చు తప్ప మీరు గే అని ఎట్లా అంటున్నారు? అట్లా ఫైనాన్షియల్ అన్నప్పుడు వేరే సపరేట్గా ఉండొచ్చు, కలిసి ఉందాం అనేటువంటి పదాలు వాడకూడదు. సరే, మరణ వాంగ్మూలం అని, వేరే స్త్రీ మరణ వాంగ్మూలం అని అన్నారు కదా, చనిపోయారు లేదో మనకు తెలియదు. ఇంకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, చనిపోయి ఉండొచ్చు, చనిపోయాడని భావించట్లేదు. సో ఇక్కడ మనం ఈ యొక్క స్టెప్ బై స్టెప్ వరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇంట్లో విషయం తెలియదో వెంటనే ఆమె వీళ్ళ మధ్య డివైడ్ చేయడం కూడా ట్రై చేశారు. అప్పటి నుంచి కూడా ఇతను యమ దొంగ సినిమా టైం నుంచి ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. కానీ వాళ్ళ మధ్య రిలేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఏమైందంటే, ఈ యొక్క రిలేషన్ కొనసాగుతూ ఉన్నప్పుడు అతను కొన్ని సందర్భాలు చెప్పినాడంట, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, అయినా సరే ఇది బయటకే రాలేదు, పట్టించుకోలేదు ఎవరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. వాళ్ళ బంధం ఏదో ఎందుకంటే ఇతను సినిమా ఫీల్డ్లో బ్రహ్మాండమైన హీరో, బ్రహ్మాండంగా డైరెక్షన్ చేస్తున్నాడు,
సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్ అయినా, రైట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాడు ఆయన. సో ఎక్కడికి పోయినా ఇది విజయమే కాబట్టి ఎక్కడ అపజయం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడేం చేశారంటే ఇతను ఇక ఉండబట్టలేక వీళ్ళ లైఫ్ స్టోరీని జీవితం సినిమా తీద్దామని అన్నాడు. ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే ఆయన, ఉప్పలపాటి శ్రీనివాస్ అనే అతను, రాజమౌళి ప్లస్ ఆ స్త్రీ, ఓకే, ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీని మనం సినిమా తీద్దాం అని చెప్పేసి నేను తీస్తాను అని చెప్పేసి అతను స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది బయటకు వస్తే మొత్తం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో విపరీతంగా వాళ్ళని ఇంకా హెరాస్మెంట్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. చేసి మెల్లగా కూడా అతన్ని దూరం చేశారు. ఇప్పుడు అది అతను టార్చర్ తట్టుకోలేక ఇంకా అతను కూడా ఈ విషయాలన్నీ బయట పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా కూడా బయటకు వచ్చింది. సో ఇక్కడ అతను చాలా జాగ్రత్తగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, రాజమౌళి గారికి వివాహం అయింది, రమాకి ద్వితీయ వివాహం, ఇతనికి ఫస్ట్ మ్యారేజే, కానీ వీళ్ళ మధ్య చిల్డ్రన్ ఎందుకు లేరు అనేటువంటిది ఒక ఆలోచించదగినటువంటి విషయం. రాజమౌళి గారు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, మాకు ఆల్రెడీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నోళ్ళే చాలామంది ఉన్నారు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, మొత్తం కూడా ఇంకా మళ్ళీ వద్దనుకున్నాను చెప్పడం జరిగింది. అది పైకి రీజన్ చెప్పినప్పటికి కూడా ఈయన గే కాబట్టి ఆయనకు పిల్లలు లేరు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. సో అది వాళ్ళు ఒక పాపను కూడా పెంచుకున్నారట. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద అయ్యారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇతను ఈ ఆరోపణ కానీ చేయకపోతే అసలు ఈ విషయం కూడా బయటకు వచ్చేది కాదు. ఇక్కడ ఎవరి వ్యక్తిగత విషయాన్ని ఎవరు కూడా విమర్శించడం లేదు. ఎందుకంటే ఈ గే కల్చర్ అనేటువంటిది అమెరికాలో ఉంది, భారతదేశంలో కూడా ఉంది, కానీ బయటకు అంత పడదు. అమెరికాలో అయితే బహిరంగంగానే ఉంటుంది. రీసెంట్గా ట్రంప్ గారు చట్టం చేయమని కోరడం జరిగింది, కానీ ఆయన ఒప్పుకోలేదు. అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి దీన్ని మేము చట్టపరంగా యాక్సెప్ట్ చేయము అని ఒప్పుకోలేదు, కానీ కల్చర్ అయితే అక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ ఈయన దగ్గరికి వస్తే ఈయన గే కాబట్టే ఇట్లా ఎక్కువ సంవత్సరాలు సినిమా చేస్తారు, హీరోని తన అధీనంలో పెట్టుకుంటారు అనేటువంటిది కూడా కొంతమంది ఆరోపణ. విచిత్రంగా ఉంది ఇది. చాలా మంది ప్రజల మాట నేను చెప్తున్నాను, చాలా మంది వినాల్సి, కానీ పైకి చెప్పలేకపోతున్నారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, రాజమౌళి ఇన్ని సంవత్సరాలు ఎందుకు సినిమా తీస్తాడు. ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే, రాజమౌళి గారి సినిమాలలో టెక్నీషియన్స్ అంతా వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకని? అతని సినిమాలు మొదటి నుంచి చూడండి, ఇప్పటి వరకు కూడా చూడండి, అందరూ వాళ్ళ మనుషులే ఉంటారు. తప్పేమైందంటే బయట వాళ్ళకి రానియరు. అంటే తప్పేమైంది? అదే బయట వాళ్ళు రానియరు, అలా వేరే ఏ డైరెక్టర్ చేయడు, ఈయనే చేస్తాడు. వీళ్ళ మనుషులు మాత్రమే ఉంటారు, మొత్తం వీళ్ళే రన్ చేస్తుంటారు, వీళ్ళు బయట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఏమర్థమైందంటే దీనికి కారణం ఏంటి? అందరూ ఒక కోణంలో చూస్తుంటే మీరు ఇంకో కోణంలో చూస్తున్నారు. ఇది అనేక మంది చెప్పిన విషయం. ఇప్పుడు ప్రభాస్ గారికి ఎందుకు పెళ్లి అవ్వట్లేదు? ఈయన యొక్క ప్రభావం పడే ఆయన పెళ్లి చేసుకోవట్లేదు, అదే ఆయన పర్సనల్ నో అంటున్నారు. అది పర్సనల్ ఒపీనియనే. ఈయన ప్రభావం వల్ల ఆయన నో అంటున్నారు. ఈయన ప్రభావం ఉంది అని కూడా ప్రభాస్ అభిమానులు కూడా ఇప్పుడు రకరకాల డౌట్స్ అన్నమాట ఇప్పుడు. సో ఈ విషయంలో ఏంటంటే రాజమౌళి గారు బహిరంగంగా ప్రకటించాలి. వాళ్ళ మధ్య అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండవేంది, ఒకే రూమ్ లో తాను గేను కాదని చెప్పాలి. అవును, ఒకే రూమ్ లో ఫ్రెండ్స్ కలిసి ఆయన మీద వచ్చిన ఆరోపణ కదా. ఆరోపణ ఇప్పుడు తాను ఉప్పలపాటి శ్రీనివాసరావు ఆరోపణ చేస్తూ ఉంటాడు. ఈయనకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఏంటి, ఒకే రూమ్ లో కలిసి పెళ్ళైన తర్వాత కూడా జీవితాంతం ఒకే రూమ్ లో ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి, ఒక ఫ్రెండ్ తో కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి జీవితాంతం పెళ్ళైన తర్వాత కూడా? ఆయన చెప్పిన ఆరోపణకి ఈయన సమాధానం చెప్పుకోవాలి. అట్లీస్ట్ ఆయనకి ఇష్టం లేదు సమాధానం చెప్పడం, చెప్పకపోతే ఆయన ఆరోపణ అలానే ఉంటుంది. మరి వాడప్పుడు గే అనేటువంటి కల్చర్ అలానే ఉంటుంది. ఆయన గేనేమో అని కూడా అనుకుంటారు ఖచ్చితంగా ఆయన మాటలను బట్టి. సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, క్షుద్ర పూజల గురించి వస్తే ఎంఎంకే రవాణి గారు క్షుద్ర పూజలు చేయిస్తారు సపోర్ట్గా, ఈయనకి సపోర్ట్గా అని చెప్పేసి వినికిడి. ఇది కేరళలో చేయిస్తారు. వీళ్ళు ఆల్రెడీ కూడా బ్యాక్గ్రౌండ్ అయితే కర్ణాటక. మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజమౌళి గారికి అవార్డు కూడా కర్ణాటక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలే ఆయన్ని. సినిమా బాగుంది, రాజమౌళి గారికి ఒక అవార్డు వచ్చిందా? ఒకటే అట్టగా రాజమౌళి గారికి ఒక అవార్డు వచ్చిందా? అవార్డుకి ప్రతిపాదించాలి ఒక గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ప్రతిపాదించింది తెలుసా? కర్ణాటక గవర్నమెంట్ ప్రతిపాదించింది. అయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించాల. స్పష్టంగా తెలుస్తుంది అక్కడ. ఏమని తెలుస్తుంది? కర్ణాటక వాళ్ళే ఆయనకి ప్రతిపాదించి ఆయనకి అవార్డు వచ్చేట్టు పైకి వచ్చేట్టు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలుగు సినిమాలే కదా, మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దానికి సంబంధం. సో ఇక్కడ అతని బ్యాక్గ్రౌండ్ అంతా కర్ణాటకనే.
కర్ణాటకని బ్యాక్గ్రౌండ్. కేరళలో వీళ్ళు మంత్ర పూజలు చేపిస్తారు, కేరళ చేపిస్తారు ఖచ్చితంగా. కర్ణాటక పక్కనే కేరళ. సక్సెస్ఫుల్ అవ్వాలని క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా చేసి, ఈ క్షుద్ర పూజలు అనేటువంటివి చాలా మంది రాజకీయ నాయకులు కూడా చేయిస్తారు. అవునా? అధికారంలో రావడానికి ఒక ప్రముఖ ముఖ్యమంత్రి నగ్న పూజలు, శవ పూజలు కూడా చేశాడు. ఎవరా ముఖ్యమంత్రి? నందమూరి ఎన్టీ రామారావు గారు చేశారని అంటారు. తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి ఎన్టీఆర్ గారు చేశారని అప్పట్లో అన్ని మీడియాలో వచ్చింది. ఏం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు, అన్ని మీడియాలో వచ్చింది. అప్పట్లో పేపర్స్ లో, అప్పట్లో ఎక్కువ టీవీ తక్కువ ఉండేవి, అన్ని పేపర్లలో ఇది పెద్ద విషయం కూడా అయింది. ఈవెన్ కృష్ణ గారు ఒక సినిమా తీశారు దాని మీద, మండలాధీశుడు అనే సినిమా. అందులో కూడా తెలియజేయడం జరిగింది. ఒక శవ పూజలు, నగ్న పూజలు అనేటువంటివి శ్మశానంలో చేస్తారు. అది చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు అధికారం వస్తుంది, ఒక ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయ్యి ఆ పరిపాలన చేస్తారు అనేటువంటిది ఒక ఉంది పూజ. ఇప్పుడు రాజమౌళి వాళ్ళు కూడా అదే చేస్తున్నారంటారు. రాజమౌళి గారు ఏంటంటే తాను విజయం సాధించడానికి కొన్ని పూజలు చేపిస్తారు, నగ్న పూజలు కొన్ని చేపిస్తారు, మంత్ర పూజలు. వాటి క్షుద్ర పూజలు అనే పదం వాడుతున్నారు. ఇతనే ఒకటే కదా. క్షుద్ర పూజలు వేరు, ఆ తర్వాత ఆరోపణ అది, దాని గురించి చెప్తాము. ఇదేంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేశారు, ఆయన ఏం చేశారు, తాను ముఖ్యమంత్రి అవ్వాలని చేశారు, తాను ముఖ్యమంత్రి అవ్వాలి, తాను విజయం సాధించాలని చేసిన పూజలు ఇవి. దీనివల్ల ఆయన ఎవరికి అపకారం చేయలేదు, తను పర్సనల్ తను చేసుకున్నాడు. ఇట్లానే ఈయన ఏంటంటే విజయం సాధించాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఆస్కార్ అవార్డు రావడం ఏంటి, సినిమా అవును. అంతకుముందు ఈయన ఏది చెప్పినా ఓకే, నో అనేది లేదు. రాజమౌళి గారు ఏం మాట్లాడినా ఏం చేసినా 100% విజయం, 100% విజయమే. నో వెనక్కి తిరిగి చూసుకోవటం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ ఏం చెప్తారు? సో అది ఆయన క్షుద్ర పూజల ఫలితమే అనేటువంటి నమ్మకం ఇదైతే అందరికీ ఉంది. ఎవరికి లేదు, నీకే చెప్పింది. సినిమా ఫీల్డ్ లో అందరికీ ఉంది. సినిమా ఫీల్డ్ లో చాలా మంది తెలుసు నాకు, వాళ్ళందరూ చెప్పడం ఒకటి, రాజమౌళి గారికి ప్రతి సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ ఎందుకు, అందరూ కష్టపడి తీస్తారు. స్కిల్ అలా అనకండి, అందరి స్కిల్ ఉంది, అందరూ కష్టపడే తీస్తారు. సినిమా ఫీల్డ్ లో ప్రతి డైరెక్టర్ ప్రతి సినిమా కూడా కష్టపడే తీస్తారు. అంత ఎఫర్ట్ చేయబట్టే ఆ సినిమా అనేది బయటకు వస్తుంది. ఎఫర్ట్ చేయొద్దు అలా అనకండి. ప్రతి డైరెక్టర్, పెద్ద పెద్ద డైరెక్టర్ చాలా మంది. ఓవరాల్ గా ఏం చెప్తారు? ఈయన క్షుద్ర పూజల వల్ల విజయం సాధిస్తున్నాడు. ప్లస్ ఈయన సినిమా కూడా బాగుంది, సినిమా కూడా బాగుంటున్నది, అది కూడా సపోర్ట్, మనం అది కూడా ఒప్పుకోవాలి. ఇది సపోర్టింగ్, సక్సెస్ ఇస్ సపోర్టింగ్ పూజలు. కానీ మూడవది చెప్పినటువంటి ఆరోపణలు మటుకు నేను ఖండిస్తున్నాను. ఈయన ఏంటంటే తానే నెంబర్ 1 డైరెక్టర్గా ఉండాలి, వేరే వాళ్ళు డైరెక్టర్గా పైకి ఎదుగుతుంటే వాళ్ళు ఎదగనివ్వడు. అది ఎప్పుడు అసలు కనపడలేదు. వీడియోలో ఉంది, వీడియోలో లెటర్లో కూడా ఉంది. కొన్ని పేర్లు కూడా చెప్పారు. గుణశేఖర్ గారిని తొక్కివేశారు, యువి వినాయక్, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరూ కిందకు పోవడానికి కారణం ఈయన చేసిన క్షుద్ర పూజలు అనేటువంటి క్లియర్ గా చాలా పేర్లు మెన్షన్ చేశాడు. ప్లస్ ఫ్యూచర్ లో కొంతమంది తొక్కేయబోతున్నాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని మటుకు నేను సపోర్ట్ చేయట్లేదు, ఖండిస్తున్నాను. ఎందుకంటే రాజమౌళి స్థాయి వ్యక్తికి, ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఆయన సినిమా ఫీల్డ్ అంటే ఒక ప్యాషన్ ఉన్న వ్యక్తి, చాలా ప్యాషన్తో, ఎంతో ఆసక్తితో, శ్రద్ధగా చేస్తాడు ఆయన. చాలా సందర్భాల్లో రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్య ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు, ఆర్ఆర్ ఇంటర్వ్యూ టైంలో ఆయన చెప్పాడు, ఏదైనా స్టెప్స్ కానీ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎంత శాతం దానికి ఓకే అంటారని చెప్తే రాజమౌళి స్పష్టంగా చెప్పాడు, 100% ఓకే అయితేనే నేను నెక్స్ట్ షాట్కి వెళ్తాను. ఆ సీన్ 100% పక్క రావాలి, అంత ప్యాషన్, పర్ఫెక్షన్ కాబట్టి అదే గొప్ప విషయం. అది గొప్ప విషయం కాబట్టి నేను గొప్పనే చెప్తున్నాను. ఇప్పుడు అంత పర్ఫెక్షన్ చాలా గ్రేట్నెస్, అవును గ్రేట్నెస్. అది దాని శుద్ర పూజలు చేస్తున్నారు, కేరళ వెళ్ళి మంత్రాలు, అది వేరే వాళ్ళని తొక్కేయడానికి చేస్తారు అనేది నేను ఒప్పుకోను. అది ఆ తరుడు దాన్ని మటుకు ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈయన చాలా సిన్సియర్ వర్క్ చేస్తాడు కాబట్టి ఆ విజయం సాధిస్తున్నాడు. వేరే డైరెక్టర్ తొక్కేయడానికి చేశాడు అనేది మటుకు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలనే కోరుకుంటాడు, వేరే వాళ్ళు దాన్ని కూడా వచ్చి మాట్లాడుతుంటాడు, అందరూ విజయం సాధించాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఇదైతే మటుకు నేను ఖండిస్తున్నాను. సో ఉప్పలబాయి శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆరోపణలు అన్నింటిలో కూడా ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈయన డెవలప్మెంట్ అవడానికి పూజలు చేయించుకుంటాడు, సరే అది ఓకే, అది అందరికీ ఇప్పటివరకు అనేక మంది డౌట్ ఉంది, చేయించుకోవడం కూడా మంచిదే, తప్పలేదు. తర్వాత ఈయనది ఇటువంటి వివరాలన్నిటి కూడా ఇప్పుడు ఆయన వచ్చి ఇవ్వాలి వివరణ అనేటువంటిది ఆయన అభిమానులందరూ కూడా కోరుతున్నారు. నేను కూడా రాజమౌళి గారి అభిమానినే, నేను ఆయన సినిమాలు అన్ని కూడా చూస్తాను. ఆయన చాలా గొప్పగా కూడా తీస్తారు, ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అబ్జర్వేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఆరోపణ అంటే ఖచ్చితంగా ఆయన బహిరంగంగా వచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే బాగుంటుంది. తద్వారా ఒక ప్రాణాలు కాపాడిన వ్యక్తి కూడా అవుతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.